ఫ్రీక్వెంట్ బ్లింకింగ్ ఇన్ ఏ చైల్డ్ అంటే చిన్నపిల్లలు కొందరు నా బ్లింకింగ్ అనేది నార్మల్గా అప్పుడప్పుడు చేస్తుంటారు. బట్ కొందరు పిల్లలు ఫ్రీక్వెంట్గా ఇట్లా చేస్తుంటారు. కంటిన్యూస్గా ఎవ్రీడే ఆల్మోస్ట్ రోజుకు 5 టైమ్స్, 10 టైమ్స్, ఈవెన్ 20 టైమ్స్ ఇట్లా రెప్ప ఇట్లా ఎగిరేస్తుంటారు. సో ఇట్లా అంటుంటారు. సో ఈ విధంగా ఒకసారి 2 సార్లు వస్తే పేరెంట్స్కు ఏం పెద్ద పట్టించుకోరు. బట్ ఫ్రీక్వెంట్గా వస్తుంటే వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తుంటారు. ఈ విధంగా ఫ్రీక్వెంట్ బ్లింకింగ్ అంటే తగ్గకుండా ఉండే వాళ్ళలో 2 కేటగిరీస్ ఉంటాయండి యాక్చువల్లీ ఎక్కువ పిల్లల్లో. బట్ కొందరికి వీళ్ళల్లో అంటే ఈ విధంగా ఫ్రీక్వెంట్గా బ్లింక్ చేసే పిల్లల్లో అంటే ఇది ఎక్కువ వచ్చి 4 to 5 ఇయర్స్ నుంచి 12 to 15 ఇయర్స్ మధ్యలో ఎక్కువ వస్తుంటుంది ఈ ఫ్రీక్వెంట్ బ్లింకింగ్ అనేది. ఈ ఫ్రీక్వెంట్ బ్లింకింగ్ అనేది అది నార్మల్ కావచ్చు లేదా అబ్నార్మల్ అయినా కావచ్చు. సో అది నార్మలా అబ్నార్మల్ కనుక్కునే దానికి అది డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే వీళ్ళల్లో ఈ విధంగా ఫ్రీక్వెంట్ బ్లింకింగ్ వచ్చిన వాళ్ళలో 100కి 80 మందికి అది సైకలాజికల్ వల్ల అట్లా అవుతుంటుంది వాళ్ళకు. ఇట్స్ ఎ సైకలాజికల్ ఎపిసోడ్స్. బట్ ఒక 10 to 20% ఆఫ్ పీపుల్కి మాత్రము పిల్లల్లో మాత్రము అది ఫిట్స్ వల్ల ఆ విధంగా వస్తుంటుంది. సో ఆ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం ఒకసారి చాలా కష్టంగా ఉంటుంది. ఈవెన్ పేరెంట్స్కు కష్టంగా ఉంటుంది, ఈవెన్ డాక్టర్స్కు ఆ హిస్టరీలో కూడా మనకు ఎక్కడ ఎవిడెన్స్ రాదు. అట్టేటప్పుడు సో డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డీటెయిల్డ్ హిస్టరీ అంటే పేరెంట్స్ను సపరేట్గా హిస్టరీ తీసుకోవడం, అంటే పేరెంట్స్ పిలిపించి ఆ బాబు గురించి హిస్టరీ, బాబు కానీ పాప కానీ ఆ టోటల్ హిస్టరీ తీసుకోవడం. అంటే ఎప్పటి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏమైనా ఈ మధ్య స్ట్రెస్కు గురవుతున్నాడా, ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఎవరన్నా దేని గురించి భయపడుతున్నారా. సో ఇటువంటివన్నీ మనం కనుక్కుంటే అంటే సైకలాజికల్ ఆరిజిన్ ఏమైనా ఉందని కనుక్కునేదానికి మనము అన్ని డైరెక్షన్లో అంటే ఇంట్లో పేరెంట్స్ను, తర్వాత అక్కడ టీచర్స్, తర్వాత వాళ్ళ పీర్స్, సో ఇట్లా అందరూ ఎక్కడన్నా ఆయనకు అటువంటి స్ట్రెస్కు గురి అయ్యే సిచ్యువేషన్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అనేది కనుక్కోవడం అనేది ఒక పాయింట్. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెడికల్గా డాక్టర్ దాన్ని కలిసిన వెంటనే ఒక టెస్ట్ ఉంటుందండి, ఈఈజీ అంటారు, ఎలక్ట్రో ఎన్కెఫలోగ్రామ్. అది చేసేదానివల్ల ఖచ్చితంగా అది ఫిట్టా కాదా అనేది తెలుస్తుంది. సో ఒకవేళ అది ఫిట్స్కు సంబంధించిన అంటే ఈ విధంగా బ్లింకింగ్ చేసే వాళ్ళకు అది నేను చెప్పినట్టు 100కి ఒక 20 మందికి అది పెథలాజికల్ అంటే అది ఫిట్స్ వల్ల ఆ విధంగా బ్లింక్ చేస్తుంటారు. అది వాళ్ళ కంట్రోల్లో ఉండదు యాక్చువల్లీ. సో ఆ విధంగా వచ్చినప్పుడు అది ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు చేస్తే ఇంకా 100కి 100 అది మనకు అబ్నార్మల్గా వస్తుంది ఆ ఈజ్ అనేది. బట్ ఆ ఎపిసోడ్ లేనప్పుడు కొందరికి నార్మల్ కూడా రావచ్చు. కాబట్టి అది వాళ్ళు చెప్పే హిస్టరీని బట్టి ఆ ఈజీ రిపోర్ట్ని బట్టి డాక్టర్ అది ఫిట్టా కాదని డిసైడ్ చేసి దానికి తగిన మంచి ట్రీట్మెంట్ ఇచ్చేదాని వల్ల ఇటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది.